దంతములు కోసుకుని దెబ్బలు మానినటువంటి దెబ్బల మచ్చలు కనపడుతున్నాయి. ఆపీడన కృతవ్రణౌ, అలా దెబ్బలు తగిలిన పుళ్ళు మచ్చలు పడున్నాయి. వజ్రోల్లిఖిత పీనాంసౌ, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే తగిలినటువంటి దెబ్బల మచ్చలు. విష్ణు చక్ర పరీక్షితౌ, శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం పెట్టి కొడితే తెగినటువంటి దెబ్బ, దాని మచ్చ. వాడు గొప్పగా చెప్పుకునేవాడు. వీళ్ళందరూ ఎందుకు కొడతారు? ఇప్పుడు ఏమిటండి మీకు అవన్నీ అన్నారనుకోండి, ఇది ఏలూరు పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో కొట్టారు, ఇది ఒక ఎస్పీ గారు కొట్టారు అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఆయన్ని ఏమంటారు? అబ్బా ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కొట్టారండి అంటారా? అంటే వీడు చాలా పెద్ద దొంగ అయి ఉండాలనుకుంటారా? అది దాని అర్థం. సుందరకాండలో మహర్షి చెప్పే విషయాలు అంత చిత్రంగా ఉంటాయి. ఇంద్రుడు కొట్టాడు, విష్ణువు కొట్టాడంటే వీడు ఎంత తప్పుడు పనులు చేసి ఉంటాడో. లేకపోతే ఎందుకు కొడతారు? స్థితికారుడు, ఇంద్రుడు వాళ్ళు ఎందుకు కొడతారు? కొట్టినా చావలేదంటే వీడి తపస్సు ఎంత గొప్పదో. కాబట్టి ఇంత తపస్వి చావాలంటే లోకంలో, ఇంత దురాత్ముడు చావాలంటే ఇంద్రుడి చక్రం చంపలేకపోయింది, ఇంద్రుడి వజ్రం చంపలేదు, విష్ణువు చక్రం చంపలేదు, ఐరావతం యొక్క దంతం చంపలేదు, ఒక మహాపతివ్రత కన్నీళ్లు చంపేసాయి. ఇది సుందరకాండ తీర్పు. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు, పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బల సంయుతౌ సులక్షణ నఖాంగుష్ఠౌ స్వంగుళీ తలలక్షితౌ. పీనౌ బాగా బలిసినటువంటి భుజాలుట, సమసుజాతాంసౌ చక్కగా పెరిగినటువంటి భుజాలు, సంగతౌ బల సంయుతౌ శరీరం ఎలా ఉందో దానికి తగినట్టున్నాయిట భుజాలు. వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ సులక్షణ నఖాంగుష్టౌ స్వంగుళీ తలలక్షితౌ. సులక్షణ నఖాంగుష్టౌ, చేతి వేళ్ల గోళ్ళు మెరిసిపోతూ కాంతులతో ఐశ్వర్య చిహ్నాలుగా ఉన్నాయిట. సంహతౌ పరిఘాకారౌ వృత్తౌ కరికరోపమౌ విక్షిప్తౌ శైనే శుభ్రే పంచశీర్షా విగోరగౌ. పరిగలంటే మనం బీన్స్ అంటాం చూసారా, పెద్ద పెద్ద దూలాలు ఉంటాయి. ఆ దూలం ఎలా ఉంటుందో ఆయన యొక్క భుజాలు అలా ఉన్నాయిట. వృత్తౌ కరికరోపమౌ, ఏనుగు తొండాలు ఎలా ఉంటాయో అలా గుండ్రంగా ఉన్నాయిట. విక్షిప్తౌ శయనే శుభ్రే, ఇలా చేతులు పెట్టుకుని నిద్రపోతూ ఉంటే ఆ చేతులు వేళ్లల్లా లేవుట, 5 తలల పావుల్లో ఉన్నాయిట. అంటే ఆ చేత్తో ముట్టుకున్నాడంటే పావు కాటేసిందని లెక్కే. ఇంకా అటువంటి పనులు చేస్తాడని. కాబట్టి మృష్ణ, ఇప్పుడు మహర్షి అంటారు, చూత పున్నాగ సురభి వకుళోత్తమ సంయుత మృష్ణాన్న రస సంయుక్త పానగంధ పురస్సర తస్య రాక్షససింహస్య నిశ్చక్రామ మహాముఖాత్ శయనాస్య వినిశ్వాస పూరయన్నివ తద్గృహం. ఆయన ఊపిరి విడిచిపెడుతుంటే బాగా వెల్లుల్లిపై తినేసి మాట్లాడితే వెల్లుల్లిపై వాసన వస్తుంది అవతల వాళ్ళ నోట్లోంచి. అలా ఈయన ఆ పదార్థాలు ఎంత తిని పడుకున్నాడంటే ఆయన ఊపిరి నిశ్వాసలోంచి విడిచిపెడుతున్న ఊపిరిలోంచి మామిడి పున్నాగా పొగడా మొదలైన పూల వాసనలు వస్తున్నాయిట. అంటే అంతంత సువాసనలతో కూడినటువంటి మద్యాన్ని తాగాడు. రెండోది, దానితో పాటుగా ఆయన తిన్న పదార్థముల యొక్క వాసనలు పైకి వస్తున్నాయి. అవన్నీ తిని తాగి పడుకున్నాడు శుభ్రంగా. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం మకుటేన అపవృత్తేన కుండలో జ్వలితాననం. నిద్రపోతున్నప్పుడు ఒక్క తలకాయ ఉంటుంది ఆయనకి. అందుకని కామరూపి శివుడి యొక్క వరం, కావాలనుకుంటే 10 తలకాయలు వచ్చేస్తాయి. నిద్రపోతున్నాడు కాబట్టి ఒక తలకాయ 2 చేతులు. ఇప్పుడు ఆయన పడుకుంటే తల కొంచెం ఇలా ఒరిగింది, ఒరిగితే పైనున్న కిరీటం కొద్దిగా ఒరిగిపోయింది. ఒరిగిపోయి ఆ కుండలములు, ఆ ఒరిగినటువంటి కిరీటం ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితాన్, ముత్యములతో మెరిసిపోతున్న ఒరిగిన కాంతితో కూడిన కిరీటము ఆయన కుండలముల తేజస్సు కనపడుతున్నాయి. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం. ఆయన మాషరాశ ప్రతీకాశం, రాశిపోసినటువంటి మినువులు ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. నిశ్వసంతం భుజంగవత్, అది ఒక బుసలు కొడుతున్నటువంటి మహాసర్పం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఆ పడుకుని ఊపిరి తీసి వదులుతుంటే. గాంగే మహతితోయాంతే ప్రసుప్తమివ కుంజరం, గంగానదిలో స్నానం చేసినటువంటి ఏనుగు అక్కడ పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. లేస్తే ఏనుగు ఏం చేస్తుంది? గంగలో స్నానం చేశానంటే బయటికి రాదు, దుమ్ము తీసి మీద వసుకుంటుంది. లేచాడంటే మొదలు అల్లరి. ఇప్పుడు కాబట్టి అలా పడుకున్నాడు ప్రశాంతంగా నిద్రపోతుంటే. కాబట్టి ఈశ్వరుడు నిద్ర అన్నది పెట్టి ఆ పాటి ఉపకారం చేశాడు కొంతమందికి. లేకపోతే వాళ్ళు 24 గంటలు అల్లరి చేసేవారు.
కాబట్టి నిద్ర ఉంది కాబట్టి కొంత పడుకోబెట్టారు. దయానంద సరస్వతి మహారాజుని ఒక ఆవిడ అడిగింది, భగవద్భక్తి కలిగిన వాళ్ళ వల్ల చాలా సంతోషం ఉంటుందంటారు, మా అత్తగారు ఎప్పుడూ గుళ్ళకి గోపురాలకి వెడుతూ ఉంటుంది కదా అని నేను వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను, రాచి రంపా నెట్టేస్తోంది, ఆ పూజా మందిరంలో ఉన్న కాసేపే ప్రశాంతత బయటికి వచ్చిందో చంపేసిందే, మరి అంత పూజలు చేసి ఆవిడ ఇలా ఎందుకు ఉంటుందని అడిగారు. ఆ పూజ అయినా చేస్తోంది కాబట్టి నీకు ఆ 2 గంటలు ప్రశాంతం ఉందన్నారు. కాబట్టి వాడి పరిస్థితి అది. ప్రసుప్తం ఇవ పుంజరం, పడుకున్నాడు కాబట్టి అలా ఉంటాడు, లేచాడో అల్లరి మొదలు. కాబట్టి ఇప్పుడు పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మన పత్ని స ప్రియ భార్యస్య తస్య పతే గృహే. ఆయన పాదాల చెంత పడి ఉన్నటువంటి ముద్దుల భార్యలందరినీ చూశారు. వాళ్ళందరూ మంచి నృత్యం చెయ్యగలరు, వాద్య పరికరములను మ్రోగించగలరు, గొప్ప కళ కలిగినటువంటి వారు, అనేకమైనటువంటి విభూతులు కలిగిన వారు, వాళ్ళందరూ కోరి కోరి వలచి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ అన్యాకమలపత్రాక్షి పూర్ణేంద్ర సదృశానన అన్యామాలింగ శుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వల అంటారు మహర్షి. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని రావణుణ్ణే కౌగిలించుకున్నాం అనుకుంటున్నారు. తాసామేకాంత విన్యస్తే శయనాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాహ సకపి ప్రియం. అక్కడే హంసతూలికా తల్పం మీద పరమ పవిత్రంగా ఒక తల్లి పట్టుబట్ట కట్టుకుని పరమ మర్యాదతో వీళ్ళందరూ పడుకున్నట్టు కాకుండా పడుకునుంది ఒక ఆవిడ. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయనాం చారురూపిణీం. కనకవర్ణం అంటే బంగారు రంగులో ఉండి స్వచ్ఛమైన కాంతులతో మనోహరమైన రూపంతో మిరిసిపోతూ ఎంతో ఒబ్బిడిగా హంసతూలికా తల్పం మీద నిద్రపోతున్నటువంటి మండోదరిని హనుమ చూశారు. చూసి ఆయన అనుకున్నారు, వీళ్ళల్లా ఇలా పడుకుని ఉండకుండా ఇలా పడుకుందంటే ఈ తల్లే సీతమ్మ, అంతే. ఇహ సంతోషం వచ్చేసింది. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ని పపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. మహర్షి అన్నారు, కోతి బుద్ధి బయటెట్టుకున్నాడు అన్నారు. వెంటనే అస్ఫోటయామాస, ఆ భుజాలు 2 ఇలా ఇలా కొట్టేసుకున్నారు. చుచుంబ పుచ్చం, ఆ తోక తీసి ముద్దు పెట్టేసుకున్నారు. ననంద చిక్రీడ జగౌ జగామ, కాసేపు గంతులేసి నాట్యం చేసేశారు. స్తంభానరోహాత్, స్తంభాలెక్కేశారు. నిపపాత భూమౌ, కిందకి దూకేశారు. సీతమ్మ దర్శనం అయిపోయింది అనుకున్నారు. నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం, కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు. నిజంగా భగవద్ దర్శనం అయినప్పుడు, ఆత్మదర్శనం అయినప్పుడు యోగి కన్నుల వెంట నీరు కారుతూ ఉండిపోతాడు. అది మహోత్కృష్టమైన స్థితి. కాబట్టి ఇప్పుడు ఈ స్థితిలో నిజంగా సీతాదర్శనం అయింది అనుకుని మురిసిపోతూ ఆయన ఇటువంటి పనులన్నీ చేశారు. కానీ నాకు ఇది చెప్పినప్పుడు నేను మాట చెప్పకుండా ఉండలేను. వాల్మీకి మహర్షి కవిత యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? చుచుంబ అంటే ముద్దు పెట్టుకోవడం. ఆయన అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం, పుచ్చం అంటే తోక యొక్క చివరి భాగం, ఆ తోకని ఇలా తీసి ఆ కుచ్చు ముద్దెట్టుకున్నారు, అదో సంతోషం. చుచుంబ అన్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు పెదవులు ఎలా ముందుకు రావాలో ఆ మాట అన్నా కూడా అలాగే పెదవులు ముందుకు రావాలి, రాకపోతే ఆ మాట పలకదు, ఆ పదం పలకదు. చుచుంబ అంటే ముద్దు పెట్టుకుంటే ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇప్పుడు మీరు అనే ప్రయత్నం చేయకండి, సభంతా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి చుచుంబ పుచ్చం, ఇంటికి వెళ్ళి శ్లోకం చదువుకుని అద్దం పెట్టుకు చూసుకోండి. అస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహాన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు. తాసాం మధ్యే మహాబాహు శిశుభే రాక్షసీశ్వర గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యే యథావృష. నా తల్లి సీతమ్మ ఇలా రావణాంతఃపురంలో హంసతూలికా తల్పం మీద పట్టుపుట్టం కట్టుకుని నగలు పెట్టుకుని పడుకోదు. నా తల్లి రామచంద్రమూర్తి కనపడలేదని ఎక్కడో ఏడుస్తూ ఉంటుంది. మహాసాధ్వి, పరమపతివ్రత. నా తల్లి ఇలా ఉంటుందా? ఈశ్వరోపాసనయందు భక్తి కలిగిన వాడి వైక్లభ్యాన్ని ఈశ్వరుడే దిద్దుతాడు అని ఆయన అనుకుని ఆ రావణుడి యొక్క అంతఃపురం చూసి అనుకుంటున్నారు. ఎలా ఉన్నాడంటే రావణుడు అనేకమైన గోవులతో క్రీడించి పడుకున్న ఆబోతి ఎలా ఉంటుందో అలా ఉన్నట్టంటే పశువులా ఉన్నాడు. లేకపోతే భార్య అక్కడ అంతఃపుర స్త్రీ మహాతల్లి పట్టమహిషి ఆవిడ అలా పడుకునుంటే వీడిక్కడ ఇన్ని వేల మంది కాంతలతో రమించి వీడు పడుకుంటే ఆవిడ ఎంత ఏడ్చి పడుకుని ఉంటుంది. అది వాడి శీలం అని చెప్పడం. కాబట్టి మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శసః. పానభూమిని చూశారు. ఆ పానభూమిలో
లేళ్ళు, దున్నలు, అడవి పందులు, వీటి మాంసాలన్నీ చాలా చక్కగా ఉండి బంగారు పాత్రలతో కొంత తిని కొంత ఉంచితే మహర్షి అన్నారు, వాటి వాసనలు ఎలా ఉన్నాయంటేట కన్నతల్లి రానాన్న అన్నం తిను అని పిలిచినట్టున్నాయిట. ఇప్పుడు వరకు మహర్షి ఇక్కడ వరకు హనుమ ఎక్కడైనా గుక్కెడు మంచినీళ్ళు తాగినట్టుందండి? లేదు. ఇవన్నీ చూసినా సీతమ్మ కాదని వెళ్ళిపోతారంతే తప్ప ఆగరాయన. అది ఆయన అన్వేషణ. కాబట్టి ఇప్పుడు పెద్ద పెద్ద బంగారు పాత్రలలో పెరుగుతోటి రుచకము అనబడేటటువంటి లవణముతోటి కలిపి వండిన అడవి పందులు, ఖడ్గమృగాలు, ముళ్ళ పందులు, లేళ్ళు, నెమళ్ళు, కొక్కెర పక్షులు, చకోరములు, మహిషములు, మత్స్యములు, మేకలు, అక్కడ లేని మాంసం లేదని మీరు అనుకోండి. అన్ని మాంసాలు వండి ఉన్నాయి. దానితో పాటు దివ్యాహ ప్రసన్నా వివిధాహ సురాహ కృతసురా అపి శర్కరాసవ మాధ్వీకా పుష్పాసవ పలాసవాహ వాసచూర్ణైశ్చ వివిధై దృష్టాస్తైస్తై పృథక్ పృథక్. దివ్యమైనటువంటి సహజముగా ఉండేటటువంటి కళ్ళు, కొన్ని కొన్ని ఇప్ప పళ్ళు, పువ్వులు మొదలైనవి పులియపెట్టి తీసేటటువంటి కళ్ళు, రకరకాల కళ్ళు పదార్థాలు, వాటి సువాసనలు, వాటితో కూడినటువంటి బంగారు పాత్రలు అక్కడ పెట్టున్నాయి. ఇవన్నీ చూసి ఇక్కడ మా తల్లి లేదని వెతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇంత వెతికాను సీతమ్మ కనపడలేదు. ఆయన అనుకుంటారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభాస్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఓహో, నేను రాత్రి నిద్రపోతుండగా ఒంటి మీద బట్ట కూడా సరిగ్గా లేని కాంతలని ఎందరినో చూశాను. ఆ ధర్మలోపం నన్ను ఇబ్బంది పెట్టింది అనుకున్నారు. అనుకుని వెంటనే అనుకున్నారు, నాణ్యత్ర హిమయా శక్య వైదేహీ పరిమార్గితం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. ఆడదాన్ని తప్పిపోతే ఆడవాళ్లలో వెతక్క, దూడలశాలలో వెతుకుతానా? ఆడవాళ్లలో వెతుకుతాను. నేను చూడ్డం ధర్మం కాబట్టి సీతమ్మ కోసం వెతకడం నా కన్ను చూసింది. నా మనసు ఏమైనా కదిలిందా? నా మనసు కదలలేదు. కాబట్టి నా యందు ధర్మలోపం లేదన్నారు. ఆ అంతఃపురం అంతా వెతికారు. వెతికి 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 ఆఖరికి అనుకున్నారు, ఈ తల్లిని రావణాసురుడు తీసుకొచ్చేటప్పుడు భయపడి నదీ నీళ్లలో ఆ సముద్రంలో పడిపోయిందో, భయవిహ్వలవై కనపడకుండా దాక్కుందో, లేకపోతే ఒకవేళ ఈ తల్లిని వీడే తినేశాడు, అయ్యో ఏమైందో అని బెంగపెట్టుకున్నారు. నీరసం వచ్చేసింది, బాధపడ్డారు. ఇంకా ఒంట్లో ఉన్నటువంటి ఉత్సాహం అంతా నశించిపోయింది. నశించిపోయి ఒక మూల కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ అనుకున్నారు, అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం భూయస్తత్ర విచేష్యామి నయత్ర విషయకృత అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జంతో కర్మయత్తత్కరోతి సహ తస్మాద్ అనిర్వేత కృతం యత్నం చేస్తేహముత్తమం అదృష్టాంశ్చ విచేష్యామి దేశాన్ రావణపాలితాన్. ఎవడు నిర్వేదాన్ని అంటే ఉత్సాహంగా ఉండకుండా నిరుత్సాహంగా ఉండేటటువంటి స్థితిని ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టడో వాడు ఏమీ సాధించలేడు. ఉత్సాహమే దేనికైనా కారణం. అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక. ఏది సాధించాలన్నా అనిర్వేదం, ఉత్సాహం ఉండాలి. కాబట్టి తస్మాద్ నిర్వేద కృతం యత్నం చేస్తేహముత్తమం. నేనిప్పుడు అనిర్వేదంతో ఉత్సాహంతో మళ్ళీ వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా తిరిగి వచ్చేశారు. ఎక్కడా కనపడలేదు. చతురంగుల మాత్రోపి నావకాశస్య విద్యతే రావణం తప్పురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు కూడా విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశాను. అయినా నా తల్లి సీతమ్మ నాకెక్కడా కనపడలేదు. ఒకవేళ ఈ సీతమ్మ తల్లిని తీసుకుని వచ్చేటప్పుడు దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి ఈ రావణాసురుడికి సీతమ్మ తల్లి వశమైపోయిందా? అసంభవం. నా తల్లి ఒక్కనాటికి అలా వశం కాదు. ఒకవేళ తీసుకొచ్చేటప్పుడు నా తల్లి సముద్రంలో పడిపోయిందేమో, ఒకవేళ ఈ రాక్షసుడి కొలువుకూటంలో ఇంకెన్నాళ్ళు నేను ఇలా బ్రతుకుతాను, పాతివ్రత్యం నిలబెట్టుకుంటానని బెంగబెట్టుకుని ప్రాణములు విడిచిపెట్టిందేమో, పెనుగులాడుతున్నప్పుడు సముద్రంలో పడిపోయిందేమో, ఈ రావణుడి తినేశాడేమో, ఆవిడ లొంగట్లేదని రాక్షసకాంతలు ఒకరోజు ఉదయం ఆవిడ్ని సంహరించారేమో, లేక పతివిరహమును భరించలేక ఆవిడ ప్రాణాల్ని విడిచిపెట్టేసిందేమో. ఇప్పుడు నాకు సీతమ్మ కనపడలేదన్న వార్త 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆవల ఒడ్డుకు వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్తే రామచంద్రమూర్తి తానింక జీవించలేక ప్రాణములు విడిచిపెడతారు. రాముడు ప్రాణములు విడిచిపెడితే లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కౌసల్య సుమిత్ర కైకేయి సుగ్రీవుడు అంగదుడు తార రుమ వానరులు నరవానరుల యొక్క 2 మహోత్కృష్టమైన వంశములు నశించిపోయేటటువంటి ఈ వార్త నేను ప్రయత్నపూర్వకంగా వెనక్కి వెళ్ళి చెప్పవలసినటువంటి అవసరమే ఉంది. కాబట్టి నేను వెళ్ళను, నేను చెప్పను, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చచ్చిపోతానన్నారు. చావు అందరూ చచ్చేవాళ్ళని బతికించగలిగినటువంటి మహానుభావుడు తాను చచ్చిపోతానంటున్నారు. అంటే పరీక్షలలో విషమ పరీక్ష. ఉపాసన యందు భగవద్దర్శనం పొందాలనుకున్న భక్తుడి యొక్క స్థితి
చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూడండి. పరీక్షలలో చాలా గొప్ప పరీక్షకు వచ్చేసారు ఇప్పుడు హనుమ. హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి హదృష్ట్వా జనకాత్మజాం. ఏదో నేను వెళ్ళి ఓ వనంలో చెట్టు కింద కూర్చుని వానప్రస్థగా ఉంటాను, చేతిలో ఏదైనా పడిందా తింటాను, లేదా అలా ఉంటాను, వానప్రస్థగా బతుకుతాను, పక్షులో మృగాలో వచ్చి నన్ను తినేస్తాయి. ఇంతకుముందు నేను చాలా మాటలు విన్నాను. పెద్దలైనటువంటి వారు ఒక మాట చెప్తూ ఉంటారు, ఇదం మహర్షిభిర్ దృష్టం నిర్యాణమితి మే మతి సమ్యగాపః ప్రవేక్షామి నచేత్ పశ్యామి జానకీం. సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నేను ఆ సముద్రంలో ప్రవేశించి శరీరం వదిలిపెట్టేస్తాను. అంతటి నైరాశ్యం కలిగినప్పుడు నీటిలో ప్రవేశించవచ్చు అని పెద్దలు చెప్పారు. నాకు సీతమ్మ తల్లి దర్శనం కాకపోతే నీటిలో ప్రవేశిస్తాను అని మళ్ళీ అనుకుంటారు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాం ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఎవ్వడూ కూడా కోరి కోరి ప్రాణములు తీసుకోకూడదు. బతికున్నటువంటి వాడు ఎప్పటికైనా శుభవార్త వింటాడు, మళ్ళీ తన వారితో కలుస్తాడు. కాబట్టి నేను బతికుంటాను, ఉండి నేను సీతమ్మ తల్లిని చూస్తాను. రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా పీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. నేను ఏది ఏమైనా కానీ అవసరమైతే రావణుణ్ణే వధించేస్తాను. వధించి సీతమ్మ జాడ చెప్పాడు, లేకపోతే రావణాసురుణ్ణి వధించి రామచంద్రమూర్తికి ప్రీతి కల్పిస్తాను. అది కూడా కాకపోతే అధవైనం సముక్షిప్య ఉపర్యుపరి సాగరం రామయోప హరిష్యామి పశుపతేరివ. ఒక పశువుని యజ్ఞశాలకి ఎలా తీసుకెడతారో అలా 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి సముద్రం మీద తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తి పాదార విందముల యందు పారేసి ఆయన ఏం చేస్తారో ఎలా చెప్పిస్తారో చూస్తాను తప్ప వీడిని విడిచిపెట్టననుకున్నారు. అనుకుని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకున్నారు. ఎదురుగుండా అశోకవనం కనపడింది. ఈసారి అమ్మా నువ్వు నాకు కనపడి తీరాలి తల్లి, నేను ఈ అశోకవనం ఒక్కటే వెతకలేదు, ఈ అశోకవనంలోకి ప్రవేశిస్తున్నాననుకున్నారు. అనుకుని ఇది నేనన్నది ఉపాసనయందు భక్తితో కూడిన ఉపాసనలో దోషం ఉంటే భగవంతుడే దిద్దుతాడు దాన్ని. వెళ్ళేటప్పుడు సీతమ్మకి నమస్కారం చేసి బయలుదేరలేదు. ఇప్పుడు అంటున్నారు, అమ్మా నేనా వెతికేవాణ్ణి, నేను వెతికితే నువ్వు దొరుకుతావా? హనుమ సీతమ్మని చూశారన్న కీర్తి నువ్వు నాకు ఇవ్వాలి. జనక మహారాజు గారు నువ్వు దొరుకుతావని భూమిని దున్నారా అమ్మా? భూమిని దున్నుతుంటే జనకుడికి కనపడ్డావు. కనపడి ఆయనకి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడికి కీర్తి తెచ్చావు. జనకుడికి కనపడి జనకుడికి కూతురువై జానకి అని పేరు పెట్టుకుని జనకుడిని ఉద్ధరించినట్టు హనుమకి సీతమ్మ తల్లి దర్శనం అయింది అన్న కీర్తిని నాకు కట్టపెట్టమ్మా, అమ్మా నాకు కనపడమ్మా అన్నారు. ప్రార్థన చేశారు. ఈ ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివితే సుందరకాండంతా పారాయణ చేసిన ఫలితం వేస్తారు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సక్షిగణాస్త్విహ బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః సర్వయేవ చ సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే హదృష్టాః పరిగోచరాః. ఒక్కసారి నమస్కారం చేశారు. నమోస్తు రామాయ చ లక్ష్మణాయ, లక్ష్మణుడితో కూడిన రామచంద్రమూర్తికి నమస్కారం. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, అమ్మ దివు ప్రకాశించేటటువంటి తల్లివి, నువ్వు అనుగ్రహిస్తే కనపడతావు, అనుగ్రహించకపోతే కనపడవు. అమ్మ నన్ను అనుగ్రహించమ్మా, నీ కొడుకు లాంటి వాణ్ణమ్మా అన్నారు. దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో, రుద్రుడికి యముడికి వాయువుకి, ఆ తర్వాత బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ. ఈ దిక్పాలకులకందరికీ నమస్కారం చేస్తున్నాను. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః, సమస్త భూతకోటికి నమస్కారం చేస్తున్నాను. నాకు సీతాన్వేషణలో సాయపడి నాకు సీతమ్మ తల్లి దర్శనమగుగాక. ఒక్కసారి ఉత్సాహం పుంజుకున్నారు. లేచి విడిచిపెట్టిన బాణం ఎలా పెడుతుందో అలా ఎగిరి ఒక్కసారి అశోకవనంలోకి దూకారు. అశోకవనం అంతా పువ్వులతో పళ్లతో నిండిపోయింది. నిర్ధూతకేళీ యువతీ యథామృదితవర్ణిక నిష్పీత శుభదంతోష్టి నకదంతైశ్చ విక్షత అంటారు. పురుషుడి చేత భోగింపబడినటువంటి స్త్రీ అలంకారములు చెదిరి ఎలా ఉంటుందో అలా అశోకవనంలో ఉన్నటువంటి చెట్లన్నీ స్వామి హనుమ చెట్టు మించి చెట్టు మీదకి దూకితే ఆ పువ్వులు కాయలు అన్ని రాలిపోయి
చెట్లు అలా అయిపోయాయట. వెతికారు వెతికారు వెతికారు. అశోకవనంలో అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితిని చూశారు. పునరావృత్తితో యాంచదశ మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. ఎంత అద్భుతమైన విషయాలు చూశారో మహానుభావుడు. ఒక పర్వత శిఖరం మించి ఒక జలప్రవాహం ఇలా కింద పడి వచ్చేస్తుంటే అక్కడ ఉన్న చెట్లన్నీ కొమ్మలు ఆ నీళ్లల్లోకి ఇలా కిందకి దిగాయి. మా కోనసీమలో కనపడుతుంటాయి ఇలాంటివి. ఇలా కిందకి కొమ్మలు నీళ్లల్లోకి దిగాయి. ఆ కొమ్మలు అడ్డు రావడం వల్ల ఆ కిందకి దిగుస్తున్న ప్రవాహం మళ్ళీ ఇలా వెనక్కి తిరిగిందిట. ఇది చూస్తే ఎలా ఉందంటేట, ఒక పురుషుడి తొడ మీద కూర్చున్నటువంటి ప్రియకాంత ఏదో హాస్యంలో పురుషుడు ఏదో అన్నాడని కోపం వచ్చి తొడమించి దూకి కోపంతో వెళ్ళిపోతుంటే చెలికెత్తెలు చేతులు అడ్డు పెట్టి తప్పమ్మా అలా వెళ్ళిపోకూడదు, ఏదో హాస్యం ఆడాడు వెనక్కి వెళ్ళని మళ్ళీ ఆ ప్రియురాల్ని ప్రియుడి దగ్గరికి పంపుతున్నట్టుగా ఉంది ఆ నీరు వెనక్కి తిరిగితే. అశోకవనంలో అంత రమ్యమైన దృశ్యాలు కనబడ్డాయి. లతా ప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతాం కాంచనీం శింశుపామేకాం దదర్శ హరియూథపః వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః. అక్కడ ఒక పెద్ద శింశుపావృక్షం. ఆ శింశుపావృక్షం చుట్టూ బంగారు వేదిక. అక్కడ ఉన్న అనేకమైన చెట్ల చుట్టూ వేదికలు. అశోకవనికాచేయం దృఢం రమ్యా దురత్మనః చంపకైశ్చందనైశ్చాపి వకుళైశ్చ విభూషిత. అక్కడ అనేకమైనటువంటి చెట్లు చాలా గొప్పగా పెంచబడి ఉన్నాయి. ఎందుకంటే అది రావణాసురుని యొక్క అత్యంత ఇష్టమైనటువంటి సరోవరం. అక్కడ ఆ వనం ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి వనం కాబట్టి అంత బాగా పెంచాడు అశోకవనాన్ని. ఇయంచ నళినీ రమ్య ద్విజసంఘ నిషేవిత ఇమాంసా రామమహిషి నూనమేష్యతి జానకి సారామా రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కుశల నూనమేష్యతి జానకి. ఇక్కడ ఒక పెద్ద సరోవరం ఉంది. ఇందులో పద్మాలున్నాయి. తెల్లవారబోతోంది, బ్రాహ్మీ ముహూర్త సమయం కాబట్టి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యాలి. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి. రామచంద్రమూర్తి యొక్క ప్రియకాంత అయిన ఈ సీతమ్మ తల్లి బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవడానికి ఇక్కడికి వస్తుంది కాబట్టి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అని నాకు అనిపిస్తోంది. నాకు ఇక్కడ సీతమ్మ తల్లి దర్శనం అవుతుంది అనుకున్నారు. అంటే ఆ యుగంలో ఉపనయన సంస్కారం ఇప్పుడు మగవాడికి చేసి వివాహ సంస్కారం మగవాడికి జంధ్యం ఎటువంటిదో ఆడదానికి మంగళసూత్రం అటువంటిది. ఇద్దరికీ అంతే. ఈయనకి జంధ్యం ఎంత గొప్పదో ఆవిడికి మంగళసూత్రం అంత గొప్పది. ఇద్దరూ దీని చేత రెండో పుటక పుడతారు. కుమారిగా ఉన్నది శ్రీమతి అవుతుంది, ఇల్లాలవుతుంది. ద్విజుడు ఒకడిగా పుట్టినటువంటి వాడు సంస్కారము చేత ద్విజుడవుతాడు, రెండో మాట పుట్టినవాడు అవుతాడు ఉపనయనం చేసుకుని. అందుకని రెండో పుట్టుక అవుతుంది ప్రతి ఆడదానికి కూడా వివాహ సంస్కారం. కానీ త్రేతాయుగంలో ఆడవాళ్ళకి యజ్ఞోపవీతం ఉండి వాళ్ళు సంధ్యావందనం చేశారు అని మనకి దీనివల్ల అవగతం అవుతుంది. కాబట్టి సంధ్యాకాల మనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీ చేమాం శివజలాం సంధ్యార్థే వరవర్ణిని. ఆవిడ సంధ్యావందనం చేయడానికి తప్పకుండా ఇక్కడికి వస్తుంది అనుకున్నారు. సదదర్శా విదూరస్థం చైత్య ప్రాసాదముచ్ఛ్రితం మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాసపాండురం ప్రవాళకృత సోపానం తప్త కాంచన వేదికం. అక్కడ దూరంగా చూసేటప్పటికీ ఆయనకు ఒక పెద్ద 1000 స్తంభాల మేడ ఒకటి కనపడింది. ఆ 1000 స్తంభాల మేడ మధ్యే స్తంభ సహస్రేణ స్థితం కైలాస పాండురం. కైలాసం ఎలా ఉంటుందో తెల్లటి చైత్య ప్రసాదం కనపడింది. అక్కడే ఒక పెద్ద శింశుపావృక్షం చుట్టూ స్వర్ణమయ వేదిక. దానికి అనేకమైనటువంటి పగడముల వంటి మణులు పొదగబడి ఉన్నాయి. ఎగిరి ఆ శిశుపావృక్షం మీదకి వెళ్ళారు. వెళ్ళి ఒక్కసారి అశోకవనమంతా చుట్టూ చూశారు. ఎక్కడైనా నా తల్లి కనపడుతుందా అని. ఎక్కడా కనపడలేదు. ఈ అశోకవనంలో కూడా లేదా తల్లి అనుకున్నారు. అనుకుని ఆ చెట్టు కొమ్మల మించి చిన్న పిల్లంత వారై ఉన్నారు. ఇక్కడొక్క చోటే వెతకలేదు. నా తల్లి ఇక్కడే కనపడాలి అనుకున్నారు. కనపడుతుంది అని నాకు అనిపిస్తోంది అనుకున్నారు. అనుకుని ఒక్కసారి తల ఉంచి చెట్టు కింద చూశారు వేదిక మీద. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిరప్రభాం అని ఆ తల్లి అటువంటి గొప్ప సీతమ్మ ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ జగామ మనసారామం ప్రశంసచ తం ప్రభుం. ఒక్కసారి ఆ శిశుపావృక్షపు కొమ్మల మించి ఇలా తల వంచి కిందకి చూసేసరికి
తతో మలిన సంవీతాం రక్షసీభిః సమావృతాం ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునః పునః. మట్టి పట్టినటువంటి పట్టుపుట్టం కట్టుకుని భారంగా నిట్టూర్పులు విడుస్తూ ఏడుస్తూ బంగారు కాంతితో సీతమ్మ ఎలా ఉంటుందని తాను విన్నారో అటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని హనుమ పొంది కన్నుల వెంట ధారగా నీరు కారిపోతుండగా ఆ తల్లి వైభవాన్ని చూసి పరమానందంతో 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ ఆనందంతో ఆ తల్లి వంక చూసి ఆత్మదర్శనమై సీతాదర్శనం పొందిన యోగి పొంగవుడై భాష్పధారలతో అలా నిలబడిపోయారు. ఈ సీతమ్మ దర్శనాన్ని హనుమ పొందినటువంటి ఘట్టాన్ని సిద్ధిసర్గ అంటారు. ఈ దర్శనాన్ని విన్నంత మాత్రం చేత 33 కోట్ల మంది దేవతలు తృప్తి పొందుతారని. అంత గొప్ప సర్గ, అంత గొప్ప కాండ. కాబట్టి ఇప్పుడు చక్కగా కొబ్బరికాయ కొట్టి నీరాజనం ఇస్తారు. ఇంకా ఇవాల్టితో ప్రవచనం ఇక్కడికి పూర్తయిపోయినట్టే. కాబట్టి మీ అందరూ సీతా దర్శనాన్ని విన్నారు. రేపు మహోత్కృష్టమైన ఘట్టం నడుస్తుంది. చక్కగా నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి. చక్కగా ఇవాళ సిద్ధిసర్గ విన్నటువంటి శుభ సందర్భం. ఇవాళ మీరు నమ్మండి, నేను యథార్థం చెప్తున్నా. మీకు 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం, సీతారామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం, హనుమ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించింది. సిద్ధిసర్గ నడవాలి అంటే, సుందరకాండ నడవాలి అంటే ఒక్క సీతారామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహం, హనుమ అనుగ్రహం లేకపోతే మీరు ఒక శ్లోకం కాదు, ఒక్క అక్షరం పలకలేరు. నేను మీకు పరమ సత్యం చెప్తున్నాను. ఒకవేళ మీరు పలికే ప్రయత్నం చేసినా ఆగిపోతుంది. ఏదో కారణం వచ్చి సిద్ధిసర్గ నడవదు. సీతామాత దర్శనం మీరు చెప్పలేరు, ఎక్కడొక్కడ ఆగిపోతుంది. ఏదో కారణానికి ఆగిపోతుంది. అంటే అనుగ్రహం లేదని గుర్తు. అనుగ్రహం ఉంటేనే సిద్ధిసర్గ శక్తివంతంగా నడుస్తుంది. దీన్ని బట్టి సీతారామచంద్రమూర్తి హనుమ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనందరికీ ఉంది, తిరుగులేదని గుర్తు. కాబట్టి ఇవాళ పరమ సంతోషంగా ఇంకొక సిద్ధిసర్గ వస్తుంది మళ్ళీ. ఆ రోజున ఆనందం, సీతమ్మ హనుమని చూస్తుంది. అది 2వ సిద్ధిసర్గ. అది కూడా మీరు ఇందురు గాని చక్కగాను. కాబట్టి ఇప్పుడు మనందరం ఇవాళ పరమోత్సాహంగా 11 మాటలు ఆ రామనామం చెప్పుకుందాం. మీ అందరి ముఖాలు చూస్తే ఏదో జీవితంలో ఒక గొప్ప విజయాన్ని పొందేసిన వాళ్ళ ఆనందం, మీరే హనుమయ్య సీతాదర్శనం పొందేసినటువంటి సంతోషం ఎవరి ముఖం వంక చూసినా కనపడుతోంది. ఇప్పటి వరకు పడుకున్న పిల్లలు కూడా లేచి కూర్చున్నారు. కాబట్టి కోరి కొలిచిన వారికెల్లను కొంగు బంగారు రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మీరుగిరి శిఖరాగ్రమందున మెరయుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, వెంట తిరిగడి వారికెల్లను కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, కుండలిని భేదించి చూచిన పండు వెన్నెల రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున అలరుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, చిత్తశాంతిని కలుగ చేసెడి చిత్స్వరూపము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, చూపు మానసమొక్కటై మరి చూడవలె ఈ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, భక్తితో ప్రహ్లాదుడడిగిన వరము నొసగెను రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, దాసులను రక్షించ దయగల ధర్మనామము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పెద్దలను ప్రేమించు
వారికి క్షేమమొసగును రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము. రామనామము రామనామము రమ్యమైనది రామనామము.